మీరు నిరాశలో ఒక నిర్ణయం తీసుకుని దాని ప్రభావం చాలా దూరం వరకు వెళ్ళిందా? ఈరోజు మోషే జీవితంలోని కీలక క్షణాన్ని పరిశీలించబోతున్నాం. అది మనకు విధేయత, విశ్వాసం మరియు మన నిర్ణయాల భారాన్ని గురించి లోతైన పాఠాలను నేర్పిస్తుంది. ఈ రోజు మన కీలక సత్యం ఇదే. మన ఎంపికలు, ముఖ్యంగా ఒత్తిడి సమయాల్లో, శాశ్వత పరిణామాలను కలిగిస్తాయి. కానీ దేవుని కృప మరియు మన నిరంతర విధేయత ఇప్పటికీ ఉద్దేశపూర్వక జీవనానికి దారితీస్తాయి. సంఖ్యాకాండం 20 మరియు ద్వితీయోపదేశకాండం 2లోని కొన్ని భాగాలను పరిశీలించబోతున్నాం. ఇవి ఇశ్రాయేలీయుల అరణ్య యాత్రలో మెరిబాలో రాయిని కొట్టిన కీలక సంఘటనను వివరిస్తాయి. ఈ కథ చివరి భాగంలో జరుగుతుంది. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల అరణ్య సంచారానికి తర్వాత వాగ్దాన భూమికి చేరువవుతున్నారు. ఈ దృశ్యం మోషే సోదరి మిర్యాము మరణంతో ప్రారంభమవుతుంది. కొద్ది కాలానికే ఇశ్రాయేలీయులు నీటి కొరత గురించి ఫిర్యాదు చేయడం చూస్తాం. ఇది పరిచితమైన పరిస్థితి కదా. దేవుడు ఎన్నో అద్భుతాలు చేసిన సమస్య ఎదురైనప్పుడు వారు అసంతృప్తి చూపుతారు. మోషే మరియు అహరోను దేవుని సన్నిధిలో సమావేశ గుడారకు ప్రవేశద్వారంలో తమ ముఖాన్ని నేలపై వంచి ప్రార్థిస్తారు. దేవుడు చాలా స్పష్టమైన ఆదేశాలను ఇస్తాడు. కఠినంగా పట్టుకున్న కర్రను తీసుకుని నీవు మరియు నీ సోదరుడు అహరోను ప్రజల సమక్షంలో ఆ రాయితో మాట్లాడాలి. వారి కళ్ల ముందే ఆ రాయి నీటిని ప్రవహింపజేస్తుంది. సంఖ్యాకాండం 28. కానీ ఇక్కడే సమస్య ప్రారంభమవుతుంది. ప్రజల నిరంతర అసంతృప్తితో విసిగిపోయిన మోషే రాయితో మాట్లాడాల్సిన బదులుగా తన కర్రతో ఆ రాయిని 2 సార్లు కొట్టాడు. నీరు బయటకు వచ్చింది, కానీ ఇది భారీ మూల్యంతో వచ్చింది. దేవుని ప్రతిస్పందన తీవ్రంగా ఉంది. నీవు ఇశ్రాయేలీయుల ముందు నన్ను పవిత్రుడిగా గౌరవించేందుకు నాపై తగినంత విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఈ సమాజాన్ని నేను వారికి ఇచ్చే దేశంలోకి నీవు తీసుకెళ్లలేవు. సంఖ్యాకాండము 20:12. ఈ క్షణం మోషే చేసిన 3 క్లిష్టమైన తప్పులను హైలైట్ చేస్తుంది. అతను దేవునిపై పూర్తిగా విశ్వాసం ఉంచలేదు. దేవుడు మాట్లాడమని చెప్పాడు, కానీ మోషే కొట్టాడు. దేవుని గౌరవించలేదు. చర్యను అద్భుతం దేవుని శక్తితో కాక తన స్వంత శక్తితో జరిగిందని సూచించాయి. అతడు ప్రజల ముందు దేవునిని పవిత్రుడిగా చూడలేదు. అతని కోపం మరియు విసుగు దేవుని కృపను మరియు ఏర్పాటును మసకబార్చాయి. దీని పరిణామాలు తీవ్రమైనవి. మోషే మరియు అహరోను వాగ్దాన భూమిలో ప్రవేశించలేరు. మన గతం, విశ్వాసం లేదా స్థానం ఏమైనా కానీ మన నిర్ణయాలు ఎంత ముఖ్యమో ఇది స్పష్టంగా గుర్తు చేస్తుంది. అయినప్పటికీ ఈ ఆటంకం వచ్చినా మోషే నాయకత్వం కొనసాగిస్తూనే ఉన్నాడు. అతను ఎదోంతో మార్గం చర్చలు జరిపాడు, కానీ విజయవంతం కాలేదు. అలాగే అహరోను మరణం నాయకత్వాన్ని ఎలియాజార్కు అప్పగించే విషయంలో దేవుని ఆదేశాలను అనుసరించాడు. ఈ కథనంలో మనం ఏమీ నేర్చుకోవచ్చు? మొదటిగా, మన నిర్ణయాలు ముఖ్యంగా ఒత్తిడిలో పరిణామాలను కలిగిస్తాయి. మోషే ఎన్నో ఏళ్లు విశ్వాసపూర్వకంగా నాయకత్వం వహించాడు, కానీ ఒక క్షణిక అజ్ఞేయత అతనికి భారీ మూల్యం చెల్లించింది. ఇది అతను చేసిన అన్ని మంచి పనులను రద్దు చేయదు, కానీ మనం జీవితంలోని ప్రతి దశలో మన చర్యలకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తుంది. రెండవది, నిరాశ కోపం నిర్ణయశక్తిని మబ్బుపరచవచ్చు. ప్రజల ఫిర్యాదుల వల్ల కలిగిన నిరాశను మోషే తన దేవుని పట్ల విధేయతను ప్రభావితం చేయనిచ్చాడు. మనం కష్టమైన భక్తులతో లేదా పరిస్థితులతో వ్యవహరిస్తున్నప్పుడు దేవునికి గౌరవం కలిగించే విధంగా స్పందించేందుకు మరింత అప్రమత్తంగా ఉండాలి. మూడవది, అర్ధసమమైన విధేయత కూడా అవిధేయతే. దేవుడు చెప్పినట్లుగా మోషే కఠినాన్ని తీసి ప్రజలను సమీకరించాడు, కానీ ఆ రాయిని మాట్లాడటానికి బదులుగా దానిని కొట్టాడు. దేవుని ఆదేశాలలో మనకు నచ్చిన వాటిని మాత్రమే అనుసరించలేం. నాలుగవది, మన చర్యలు ఇతరులు దేవునిని ఎలా చూస్తారో ప్రభావిస్తాయి. నాయకులుగా మన ప్రవర్తన ప్రజలను దేవుని వైపు ఆకర్షించగలదు లేదా దూరం చేయగలదు. మోషే యొక్క కోపావేశ ప్రదర్శనలు దేవుని స్వభావాన్ని సరిగ్గా ప్రతిబింబించలేదు. ఐదవది, మన చర్యల ఫలితాలను ఎదుర్కొన్నప్పటికీ మనం దేవునికి విధేయంగా ఉండి ఆయనకు సేవ చేయాలని ఎంచుకోవచ్చు.
వాగ్దాన భూమి ప్రవేశించలేనని తెలిసిన మోషే దేవుని ఆదేశాలను అనుసరిస్తూ నాయకత్వం కొనసాగించాడు. నా స్వంత జీవితంలో నిరాశతో తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాలిక ప్రభావాలను కలిగించగలవని కఠినమైన మార్గంలో నేర్చుకున్నాను. సంఘటనల్లో ఎవరో నన్ను అన్యాయంగా ప్రవర్తించారు లేదా నా గురించి చెడుగా మాట్లాడారు. నా సహజమైన ప్రతిస్పందన కోపంతో స్పందించడం అయింది. కానీ కోపానికి కోపంతో ప్రతిస్పందించకుండా దేవునిపై నమ్మకం ఉంచాలని నేర్చుకోవాల్సి వచ్చింది. ఇది సమయం తీసుకుంది, కానీ ఒత్తిడిలో నా ప్రతిస్పందనలను నియంత్రించుకోవడం ఎంత ముఖ్యమో నేర్చుకోవాల్సి వచ్చింది. నేను సవాలు విసురుతున్నాను, మీరు నిరాశ ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలా ప్రతిస్పందిస్తారు? జీవితంలో పూర్తిగా విధేయత చూపడంలో కష్టపడుతున్న ప్రాంతాలు ఉన్నాయి. గమనించండి, దేవుని ఆదేశాలు మన మంచికి, ఆయన మహిమకు ఉద్దేశించబడ్డాయి. మనకు అవి పూర్తిగా అర్థం కాకపోయినా కూడా. మోషే అవిధేయత ఉన్నప్పటికీ రాయిలో నుంచి నీటిని అందించిన దేవుడు ఈరోజు మీ జీవితంలో పనిచేస్తున్న అదే దేవుడు. ఆయనను పూర్తిగా నమ్మాలని ఆహ్వానిస్తున్నాడు. మీ చర్యల ద్వారా ఆయనను గౌరవించడానికి మరియు అన్ని పరిస్థితుల్లో ఆయనను పవిత్రుడిగా చూడడానికి. ఒక ప్రశ్న అడుగుదాం. గతంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలను అంగీకరించడంలో మీరు కష్టపడుతున్నారా? నిరాశ లేదా పరిమితుల మధ్య కూడా మీరు దేవునికి నమ్మకంగా సేవ చేయడం ఎలా కొనసాగించగలరు? దేవుని ప్రతి ఆదేశాన్ని పూర్తిగా విశ్వాసంతో మరియు విధేయతతో స్వీకరిస్తే ఏమీ మారుతుంది? గుర్తుంచుకోండి, మన నిర్ణయాలకు ఫలితాలు ఉంటాయి, కానీ దేవుని కృప ఎప్పుడూ మనతోనే ఉంటుంది. మోషేలా మన గత తప్పిదాలు ఏవైనా ఉన్నా దేవునికి నమ్మకంగా సేవ చేయాలని మనం ఎంచుకోవచ్చు. మీరు ఈ రోజు దేవునిపై పూర్తిగా విశ్వాసం ఉంచాలని, మీ చర్యల ద్వారా ఆయనను గౌరవించాలని మరియు మీరు చేసే ప్రతి పనిలో ఆయనను పవిత్రుడిగా చూడాలని సంకల్పిస్తారా?